ఈ రోజుల్లో ఐఎమ్ సారీ టు సే బట్ పేరెంట్స్ ఆర్ బికమింగ్ వెరీ పొజెసివ్ ఆఫ్ దర్ చిల్డ్రన్. వీ నో, మాకు తెలుసు మా పిల్లల్ని ఎలా పెంచాలో. అండ్ అప్పట్లో కొంచెం రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే చెడు ప్రాపగాండా కూడా ఉండింది. అక్కడ వేస్తే చెడిపోతారని, ఫ్యామిలీకి దూరం అయిపోతారని, ఏదో చెడు సహవాసంతో పిల్లలు చెడిపోతారని చెప్పేసి ఇలాంటి కొన్ని అపోహలు కూడా వచ్చాయి. కానీ ఈ రోజుల్లో ముఖ్యంగా ఏంటంటే అండి ఇండివిజువలైజేషన్. ఓకే, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ ఎలా వచ్చిందో స్టడీ ఫ్రమ్ హోమ్ కల్చర్ కూడా ఈ బైజూస్, ఆన్లైన్ క్లాసెస్, దట్ ఈస్ వాట్ ఈ పాండమిక్ అనేది నేర్పించిందంటే అది నేర్పించిందండి. దట్స్ వై ఐ థింక్ లైఫ్ కర్మ గోస్ ఫుల్ సర్కిల్. బైజూ ఏమైందో మనం చూస్తున్నాం. ఐ డోంట్ మైండ్ సేయింగ్ దిస్ ఓపెన్లీ, బట్ దే హ్యావ్ రియలీ కిల్డ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. బికాస్ ఇంట్లో అండి ఒక ఫ్యామిలీ సిస్టమ్ ఉంటుందండి. అంటే ఒక ఇండివిజువల్, ఒక ఫ్యామిలీ ఎలా ఉండాలి అనేది ఇంట్లో నేర్చుకుంటారు. కానీ పిల్లలు బయటికి వెళ్ళాక సొసైటీతో ఎలా ఉండాలో నేర్చుకుంటారు. అందుకే గురుకుల విద్యా విధానంలో మిగతా పిల్లలతో కలిసి ఉండడము, అంటే సొసైటీలో ఉండడం అనమాట. వేరే పిల్లలతో కలిసిమెలిసి ఎలా ఉండడం. ఉదాహరణకండి, ఒక హాస్టల్లో ఓ పిల్లవాడు లైట్ వేసుకుని నేను చదువుకుంటాను రాత్రి వరకు లేట్గా అనుకుంటాడు అతను. ఇంకో పిల్లలు అంటాడు, లేదు మీరు లైట్ ఆఫ్ చేయి, నాకు నిద్రపోవాలి, నాకు డిస్టర్బ్ అవుతుంది అంటాడు. సో ఈ ఇద్దరు పిల్లలు ఎలా అండర్స్టాండింగ్ వస్తారో అది యాక్చువల్ సోషల్ స్కిల్స్.